నమస్తే. మనం ప్రజాభవన్ ముందున్నాము. ఇక్కడ అనేక సమస్యలతోని జనం రావడం జరుగుతుంది. సో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ళ కోసం, లేకపోతే గృహలక్ష్మి కావచ్చు, ఇలాంటి పథకాల కోసం అనవసరంగా ఇక్కడ దాకా చాలామంది వస్తారు. ఒకసారి మాట్లాడదాం. ఎందుకు వచ్చారమ్మ మీరు? ఇందిరమ్మ ఇళ్ళ కోసం వచ్చింది. చెప్తలేరమ్మ మీకు అధికారులు, అక్కడికి మీ లోకల్ ఉన్న అధికారులు కావచ్చు, మీకు వస్తుందమ్మా అని చెప్పి తిరగకండి, కొంచెం టైం పడుతుందని ఏమని చెప్పే ప్రయత్నం చేస్తలేరు వాళ్ళు? ఎవరైతే కలవలేదు, ఒక్కసారి వచ్చి రాసుకొని పోయారంటే ఇప్పటి వరకు ఎవరు రాలేదు. మెసేజ్లు వస్తాయి అంటారు, మెసేజ్లు బి రాలేదు. రేషన్ కార్డుకి అప్లికేషన్ తీసుకున్నారు, రేషన్ కార్డు కోసం రాలేదు. ఎవ్వరు రాలేదు ఇప్పటి వరకు. ప్రజాపాలనలో పెట్టుకున్నాం మేము అదంతా పేపర్. ఇందిరమ్మ ఎన్నోసారి మీరు వచ్చేడికి? ఇక్కడికి రెండోసారి. ఏమంటారు లోపలికి పోతే? ఏమంటారు, లిస్ట్ 2లో వచ్చిందమ్మా, టైం పడుతుంది అని అంటారు. అంతే. తిరగకండి, ఒకవేళ మళ్ళీ పేపర్లు ఇస్తే తీసేస్తారు అని అంటారు. అంతే. పేపర్ తీసుకోలేదు. ఇప్పుడు లిస్ట్ 2లో పేరు ఉంది, టైం పడుతుంది అని అంటారు. చిన్న పాపను పెట్టుకొని పదే తిరుగుతున్నాం. అంతే. మీ సేవ అంటారు, ఎంఆర్ఓ ఆఫీస్ అంటారు, ఏడ తిరిగినా మళ్ళీ ఇడికే రావాల్సి వస్తుంది. అంటే కన్ఫ్యూజ్ చేస్తారు అధికారులు, లేకపోతే ఎందుకు వైఫల్యం అవుతుందండి? కన్ఫ్యూజ్ అంటే ఇంకా రేషన్ కార్డు పోతే ఆడ ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు అంటారు, ఆడపోతే మళ్ళీ మీ సేవకి వెళ్ళండి అంటారు, మీ సేవకు పోతే మళ్ళీ ఇంకా తహసీల్దార్ ఆఫీస్ అనేదో అంటారు. మేము ఏడేడా తిరగాల మాకే అర్థమవుతలేదు పిల్లలని. ఎంఆర్ఓని కలిస్తే ఏం చెప్తలేడు మీకు ఎట్లా అప్లై చేసుకోవాలి ఏందని చెప్పి? ఖాళీ అప్లికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం అంతే. లేదా మీ సేవ మాట్లాడతలేడు ఏంది ఏం కదా? కలవలేదు నేనైతే. ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇట్లా అయితే వస్తుందని కూడా ఎవరు చెప్తలేరు. ఏం తెలియదు. ఏం కోరుకుంటారమ్మా? ఏమైనా చెప్తారా రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం, లేని వాళ్ళకి ఇట్లా కిరాయిలకు ఉండేటోళ్ళ 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటున్నాం ఇక్కడనే. ఇక కిరాయిలకు ఉండేటోళ్ళకనే మన ఇస్తే బెస్ట్. ఉన్నోళ్ళకే ఇస్తుర్రు, ఉన్నోళ్ళ పేర్లే వచ్చినాయి. ఇండ్లు ఉన్నోళ్ళకే 2 ఇండ్లు ఉన్నాయి. మళ్ళీ అలాంటి వాళ్ళకే పేర్లు వచ్చినాయి. మళ్ళీ స్థలం లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే పైసలు ఇస్తాడట. మాకు ఇక్కడ స్థలం కూడా లేదు. ఇక ఏమి ఇస్తాడో ఆయనకే తెలియాలి. గత ప్రభుత్వంలో అదే పని జరిగింది, ఇది ఇప్పుడు అదే. గత ప్రభుత్వంలోనైతే మాకు అసలు ఏమీ రాలేదు, ఇంకా ఏం రాలేదు. అప్లికేషన్ కూడా తీసుకోలేదు అప్పుడు. రేషన్ కార్డు కూడా అప్లికేషన్ లేదు అప్పుడు. నమ్మకం ఉందా ఈ గవర్నమెంట్ మీద కనీసం? ఏమొస్తుందో ఏమో చూడాలి. చేస్తాం, టైం పడుతుంది అంటారు అంతే. ఇక టైం పడుతుంది అన్నిటికీ టైం పడుతుంది అని అంటారు. ఎప్పుడు వస్తుందో తెలియదు. నమస్తే. ఎందుకు వచ్చినావే? మాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆపేసిరు, రావాల్సింది. మాకు అసైన్ మా బస్తీ లీడర్లు. ఏ పార్టీ వాళ్ళు? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేనా? ఎమ్మెల్యే వాళ్ళు? శ్రీనివాస్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్. అయితే ఈ చిన్నారెడ్డి సారు ఓకే చేసిండు. అలాట్మెంట్ చేయమంటే ఆడియో సారు మేము మెసేజ్ పంపిస్తాము, ఫోన్ చేస్తాము అనేసి ఇంచుమించు 3 నెలల నుండి ఫోన్ చేయట్లేదు. అయితే మొన్న ప్రజావానికి పోయినాం, కలెక్టర్ ఆఫీస్ పోతే ఆయన చెప్పిండు జల్దీ ఇది తొందర ఇది మన పర్సనల్ ఇష్యూ అంటే కూడా ఇగో ఇన్ని రోజులు చేస్తారు సార్. ఈ రోజు పోయి అక్కడ కలెక్టర్కు పెడితే ఇంతవరకు కూడా ఏమీ మాకు ఆన్సర్ రాలేదు. ఎంఆర్ఓ ఆఫీస్కు పోతే మాకేం తెలియదు అని మనుషుల్ని అసహించుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ అధికారులు చెప్పినప్పటికీ కూడా కింది స్థాయి వాళ్ళు వింటలేరంట. అసలు వినడం లేదు. ఎవరు ఎంఆర్ఓ ఉన్నారు మీకు? మాకు ఎంఆర్ఓ ఇక్కడ ఖైరతాబాద్ ఎంఆర్ఓ వస్తాడు, పేరు నయీముద్దీన్ అనుకుంటా. ఆర్టీఓనేమో పి సాయిరామ్ అనే ఆయన ఉన్నాడు. ఇక కలెక్టర్ ఏమో ఆయన అనుదీప్ దురిశెట్టి జనాలు చేస్తున్నారు. పోయేసరికి అయితే పట్టించుకుంటారు, వస్తుంది పో ఎప్పుడు అన్నది పక్క కన్ఫర్మేషన్ చెప్తలేరు. అంటే మీకు అర్థమవుతలేదా? అంటే చాలా మందికి ఎవరికి ఇవ్వలేదు, ఇంకా ఎవరికైనా ఇస్తేనేమో మీరు అడిగితే న్యాయం ఉంటుంది. అది ఆల్మోస్ట్ అసైన్మెంట్ పట్ట ఉంది సార్. ఇక్కడ చూడండి మీరు, అసైన్మెంట్ పెట్ట మా భార్యది. మాది ఉన్న ఇల్లు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని తీసుకున్నారు. బస్సు లీడర్లు మాతోటి ఇంటర్నల్ పాలిటిక్స్ ఆడి మా ఇల్లు ఆపేసిర్రు. జియో 58 పట్ట. ఎంతమంది తీసుకుర్రు నీతో పాటు? బహుశా ఇంకో 50 మంది వరకు ఉండొచ్చు సార్. మరి వాళ్ళందరూ ఇక పిటిషన్ వాళ్ళు తిరుగుతలేరు. ఏమన్నా అంటే ఇంకా కొన్ని 70 ఇండ్లు కట్టేడుతుంది, అవి ఇట్లా ఇస్తాం పో అంటున్నారు. మొత్తము కలెక్టర్ సార్ చేసింది 210 ఏమో ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది జరిగింది సార్. ఇదంతా మీ జాలు తీసుకొని డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ఇంతవరకు ఏం లేదు. ప్రభుత్వం అయింది.
ఆ గవర్నమెంట్ పోయింది. శ్రీనివాస్ యాదవ్ని అయితే గెలిపించినాము. మరి ఆయన ఏమన్నా అంటే ఆడియో మొన్న కలెక్టర్ దగ్గర చెప్తుండు, సార్ అది ప్రోటోకాల్ ప్రాబ్లం సార్ అనేసి కూడా చెప్తున్నాడు. మరి ప్రోటోకాల్ ప్రాబ్లం అని నేను చూసుకుంటా కానీ అనేసి కూడా చెప్పిండు. నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఆయన ఎంఆర్ఓ లేడు. అక్కడ ఉన్నామే ఒక ఆమె మోనికనంట, ఆమె నాకు తెలియదు పో అనేసి అంటుంది. కానీ ఇప్పుడు కనీసం ఇప్పుడున్న అధికారుల కన్నా తెలుసా మీ జాగాలు తీసుకున్నారు మీకు ఇస్తామని చెప్పేసి కూడా భరోసా ఏమి ఇస్తలేరా? ఏమి భరోసా ఇస్తలేరు. ఆడియో కూడా అంటున్నాడు వస్తాడు పో వారం 10 రోజులు ఆగు వచ్చేస్తుంది అన్నాడు. అప్పుడు మీ భూమి తీసుకున్నప్పుడు ఏమన్నా మీకు రాసియలేదా? అసైన్మెంట్ పట్టా ఇచ్చారు సార్ మా భార్య పేరు మీద. ఇది అసైన్మెంట్ పట్టా. ఇది మా 180 గజాలకు 18 రాసి సర్వే చేసిరు మేము లేనప్పుడు. అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తీసుకురా మామూలుగా మీ ఇష్టపూర్వకంగా ఇచ్చారు? మామూలుగా అందరు అన్నట్టుగా మేము కూడా ఇది చేసినాము. ఇండివిజువల్ మనమేం ఫైట్ చేయాలి, నలుగురితో నమూనా అన్నట్టుగా ఉండాలన్నట్టుగా చేసినాం. కానీ ఈ రకంగా చేస్తారా అని మాకు మాత్రమే తెలియదు సార్. మోసం చేశారు ఇది సార్. ఇప్పుడు ఏమన్నాడు మరి చిన్నారెడ్డి అంటుండు కలెక్టర్కి చెప్పు, కలెక్టర్కు చెప్తే ఆడియోకి చెప్తాడు అని చెప్పాడు. కలెక్టర్ దగ్గర పోయినాం మరి పోయినాం. ఏమంటాడు? ఆయనకు ఆడియోకి చెప్పిండు. మరి ఎవరు ఇంటలేరు ఇప్పుడు ఎవరితోనే అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కు వాళ్ళు ఏదో రిపోర్ట్ రాసి పంపిర్రంట. ఆమె అంటుంది డబుల్ బెడ్రూమ్ గురించి నన్ను అడగొద్దు అనేసి ఒక ఆమె అక్కడ మాట్లాడుతుంది సార్. ఎక్కడ హైదరాబాద్ మండల్లో అంతే. ఇక అందుకని ఇక్కడికి వచ్చి ఏం ప్రాబ్లం మీద వచ్చినాయి సార్? నల్గొండ జిల్లా మాడులపల్లి మండలం చెరువుపల్లి విలేజ్. నాకు 219 గజాలు ఇల్లు ఉంది సార్. నాకోటి మా తాతల కాని చిన్న ఇల్లు. అవి మా తాతల కాని చిన్న ఇల్లు, మా అన్నదమ్ములకి ఇద్దరు చెరొక ఇల్లు ఉంది. దాని ముందర ఇంకో గుంట జాగ ఉంది. ఆ గుంట జాగలో ట్రాక్టర్ పెట్టిండు, విల్సి పెట్టిండు, బర్రెలు కట్టేసిండు. అది ఏంది అని అంటే కొడతాడు ఆయన బీఆర్ఎస్ లీడరు. ఎవరు పేరు? గోసుల నాగరాజు. అయితే 219 గజాలని జాగ ముందర నుంచి వెనక్కి వాస్తుకు మొత్తం కలుపుకొని కట్టుకుండు. ఆ కూలగొట్టినాడు అక్కడే ఉన్నాం. కూలగొట్టినాడు పబ్లిక్ అంతా వచ్చి ఆపేసినాక మేము మళ్ళీ వారం రోజుల నుండి హైదరాబాద్ వస్తే ఒకనాడు బునాదులు లోకల్ చేయనన్నారు. అది లోకల్ సుతారోలు చేయనంటే బయట నుంచి తీసుకొచ్చుకొని ఒకనాడు బునాదులు, ఒకనాడు బీస్మెంట్, ఒకనాడు పిల్లర్లు ఇలా కట్టుకొని ఇళ్ళకే పోయిండు. అయితే నీళ్ళు గులిచేసి ఆయన కట్టుకుండా ఇళ్ళ సంవత్సరం చేస్తున్నాడు. ఆ మధ్యన పోతే కూడా దెబ్బలు కొట్టిరు. అవి కొట్టేసి ఎత్తేస్తే దెబ్బలు కూడా తగిలినాయి. ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏం చేసిండు, ప్రభాకర్ ఆయన పేరు. ఆ ప్రభాకర్ ఏం చేసిండు, శిథిలావస్థ ఇల్లు అని గ్రామ పంచాయతీ పర్మిషన్ ఆయనకి ఇచ్చిండు. ఆయనకి ఇస్తే నేను సర్పంచ్ కాడిపోయినా. సర్పంచ్ వచ్చి ఆయన అడిగిండు, నేనేమి ఇవ్వలేదు అనేదో మాయ మాటలు చెప్పిండు ఆయనకు. ఆయన ఏమి ఇవ్వలేదంటే వాళ్ళే దౌర్జన్యం చేసి కట్టుకురన్నాడు. అయితే నల్లగొండ నుంచి వస్తున్నాం సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడికి 10 సార్లు వచ్చిన. ఇక్కడ ప్రజావాణి దివ్యవాణి మేడం కోర్టుకు వెళ్ళలేదు. మరి నువ్వు కోర్టుకు వెళ్ళలేదు సార్. కోర్టుకు వెళ్ళకుండా ఇట్లా కలెక్టర్ కాడికి, డీసీపీ కాడికి, డీజీపీ కాడికి, ఎస్పీ కాడికి ఇట్లా తిరిగితే పని అయితే అనిపిస్తుంది. కోర్టుకు పోతాను పైసలు కావాలి, వాయిదాలు పడతాయని మేము పోలేదు సార్. అక్కడ మా వల్ల కాలేదు, పైసలు కూడా లేవు. ఇది తిరిగే పైసలు ఖర్చు ఉన్నాయి. 5-6 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. అవుపడే కాడికెళ్ళా పోతున్నాం. ఆ కలలో సూచేత కాడికి కూడా పోయినాం. కూడా కలెక్టర్తో నారాయణ రెడ్డి గారితో అనుకోకుండా నారాయణ రెడ్డి గారు డిపిఓని, కార్యదర్శిని, పాత ఆయనని, కొత్త ఆయనని, ఎండిఓ గారిని పిలిపిస్తే వాళ్ళదనే చెప్పిండు. అన్న తెల్లారే లెటర్ రాసే ముందర ఆయన అనుకోకుండా రంగారెడ్డి కలెక్టరేట్ వచ్చిండు. అది విషయం సార్ అక్కడ జరిగింది. ఆ 219 గజాలు కబ్జా చేసుకొని మొత్తం కట్టుకోండు. అక్కడ గింత గుడి దాని ముందర గుంట జాగా మలుపుకోండు. ఏమనంటే కొడతారు. మొన్న ఏదో వాయిదా ఉంటే పోయినాం. రాకముందే పోలీసులు మా కాడికి వచ్చి పోయినని చెప్తారు. మేము 8ంటికే పోయినాం, కోర్టు 10ంటికి తీసుకురు. మేము రాకముందే ఆడికి వచ్చినని చెప్పి వాళ్ళు. అరే మేము ఈయనే ఉన్నాం సార్, వచ్చిపోయలేవే డేట్ ఇచ్చింది వాళ్ళకి అని చెప్తాడు. అయితే కోర్టు కాదు సార్, మాకు దెబ్బలు కొట్టిన ఇల్లు వద్దు సార్, మాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి సార్ అంటే 3000 ఇల్లు వచ్చినాయి మండలానికి. మీ కొడుకులు ఇట్లా ఎవరు లేరా? ఒక బిడ్డ ఉంటే హైదరాబాద్ ఇచ్చిన వాళ్ళు ఏదో వాళ్ళ పనాలు చేసుకుని బతారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఆ ఇద్దరు వాళ్ళ పెళ్ళ మూడు పని చేసుకొని బతారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు సార్? ఇక్కడ గది సార్ న్యాయం లేదు. ఇక్కడికి 3 సార్లు ఇప్పుడు ఇది 12 సార్లు రావటం. ఇది నల్గొండ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఊరి నుంచి ఇక్కడికి వచ్చారు? 10 సంవత్సరాలు అవుతుంది. ఎవరు మొత్తం గులగొట్టిర్రు నీకు? మరి ఏం లేదు, మిగిలింది లేని గిత్త మిగిలింది కానీ అలా పోరాదు. ఆయనకి అక్కడ వరకు కట్టుకుంటూ మిగిలింది వదిలిపెట్టి అన్ని చుట్టూ ఇండ్లే వాస్తుమూల కలుపుకొని అలా బోరాదు, ఆడంగా బోరాదు జాగా. ఆయన ఎవరు మరి మీకు తెలిసిన వాళ్ళేనా లేకపోతే? వాళ్ళు గొల్లోళ్ళు మేము కొంటోళ్ళం. ఆయన బీఆర్ఎస్ లీడరు. ఏమనంటే ఊరికొస్తారు, 50 మంది ఊరికొస్తారు. ఎమ్మెల్యే చెప్పలేను. ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి కాడికి పోయినాం. 15 మందిని తీసుకున్నాం. అటోళ్ళు ఇటోళ్ళు అన్ని రకాల కులాలు అన్ని పార్టీల్లో ఇచ్చారు. వాళ్ళదే ఇల్లు అని చెప్తే ఆయనకి ఏవే కట్టుకో పైసలు ఇస్తే వేరే పట్టణంలో పట్టణంలో ఇల్లు వస్తారు పైసలు ఇస్తే అంటే మేమన్నాం కదా సార్, ఇద్దరం పట్టణంలో కొనేవాడు సార్. పట్టణంలో గుంట అరగుంట అయినా ఏం లేదు, ఆడ ఉంటానికి ఉంటే చాలు మాకు.
అని మా కాడికి రాకెళ్ళిపోమన్నాడు. ఇంక వెళ్ళి వచ్చినాం. ఏం చేస్తామని వాళ్ళకి సపోర్ట్ చేసిండు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 14 నుంచి తిరగని రోజు లేదు. ఎస్పీ కాడికి పోయినా, డిఎస్పీ కాడికి పోయినా, డీజీపీ కాడికి పోయినా, డిపిఓ కాడికి పోయినా, తహసీల్దార్ కాడికి పోయినా, ఆర్డీఓ కాడికి పోయినా ఎక్కడ ఏం జరిగేది లేదు. ఆర్డీఓ కాడికి పోతే నా కాడికి ఎందుకు వచ్చినావు, ఎస్పీ కాడికి పోతే మాడులపల్లి పోతే పైకి పో, డిపిఓని కాదు, పోలీసుల కాడికి పోతే సివిల్ కేసు బాబు ఇది మేము చెయ్యం. ఒకరోజు ఇట్లనే ఒక ఫోన్ వచ్చింది మాకు, ఏది పోలీస్ స్టేషన్ నుంచి, మాకు తెలియదు ఆ ఫోను. వస్తే ఎత్తినాం, బాబు మీకు డిస్పెండర్ ఆర్డర్ వచ్చింది, మీరు వచ్చి కలవండి అని ఫోన్ చేశారు. ఆ నెంబర్ తీసుకొని పోలీస్ స్టేషన్ కాడ దిగినాం. పోలీస్ స్టేషన్ కాడ దిగుతాళ్ళకి అవతల ఒక 10 మంది మమ్మల్ని కొడతా అనుకోరు. అయితే అక్కడ ఒక సార్ యాదగిరెడ్డి సార్ అని, సేటు మిమ్మల్ని అక్కడ కొడతారు మిమ్మల్ని బాబు, మేము జాగ్రత్తగా ఉండండి, మేము అవసరం ఉంటే వీడియోలు తీస్తామన్నారు అని. మేము వాడు ఉండగానే ఎస్ఐ గారు కూర్చోబెట్టి కలిసి నమస్తే అంటే నమస్తే అన్నాడు. పోయినా 10 మంది వాళ్ళు పోయి కలిసి వచ్చినాక మేము పోయినాం. సారీ సేటు ఏమనుకోకు, రేపు సిఐ కాడికి రా అన్నారు. మీరు ఎలా సిఐ ఆఫీస్కి పోయినాం. సిఐ ఆఫీస్కి పోతే ఆ సిఐ గారు ఏం చేసిండు, ఏయ్ నేను పోయించిన నీ జాగ్రత్త 20 లక్షలు ఇచ్చాడు, తీసుకోపో, 20 లక్షలు తీసుకోపో. అరే పైసలు వద్దు సార్, నాకు ఇల్లు లేదు, పైసలు తీసుకునేది అయితే నేను అక్కడనే సెటిల్మెంట్ చేసుకుందును, అక్కడనే ఇంత దూరం రాకుండా ఉందును. ఇల్లు పైసలు వద్దు, ఇక భూమే కావాలండి. మరి ఏడుండాలి, రేపు చేస్తాము, ఎవరిని కూడా చేస్తాం, ఏడేయాలి, పట్నంలో ఏడుస్తారు. మా ఇంటికాడ మేము చేస్తే అయిపోద్దిగా, తీసుకొచ్చాడ బారేస్తారు. ఏడుండాలి, ఇల్లు లేదా, ఏడుండాలి. ఇప్పుడు వాళ్ళు అట్ట మాట్లాడి, వీళ్ళు ఇట్లా మాట్లాడి, వాడు అట్ట మాట్లాడి కలిసిన ఏమన్నది మరి, కలెక్టర్ చేసింది. కలెక్టర్ చేస్తే పిఏ ఎత్తుండు, మేడం మీటింగ్లు ఉంది, మేడం మీటింగ్లు ఉందని 4-5 సార్లు చేసింది బిడ్డ. ఎందుకని చేసి సాయం చేసిందా, చేసింది. కొడుకు పెళ్ళి అమ్మ అన్న మీకు న్యాయం చేస్తా, నేను వచ్చి అవి మేకులు బాతిస్తా, ఏడొక తల్లి అన్నది మేకులు బాతిస్తాను. 6వ తారీఖు పెళ్ళైంది. 6వ తారీఖు పెళ్ళైనాక మళ్ళీ నెల టైం అవుతుందని మళ్ళీ ఈ మేడం కాడికి వచ్చినాం. మళ్ళీ ఆడ కూడా మాది కోంటోళ్ళది ఆర్యవైశ్య సంఘం మీటింగ్ అని ఉంటే ఆడికి కూడా పోతే గుర్తుపట్టింది. అమ్మ నా కొడుకు పెళ్లి కానీ 6వ తారీఖు పెళ్ళి అవుతుంది, ఇద్దరు రారమ్మ, పెళ్లి కూడా రారు, మీరు ఇద్దరు రారే అని అన్నది. నా పెళ్ళి అయినాక నేనే వచ్చి అన్నాను, అంటే కారు కిరాయి ఇస్తామ్మా. నేనన్నా నువ్వు కారు కిరాయి ఇవ్వద్దు అమ్మ తల్లి, నేనే కార్లో తీసుకో ఎక్కించి మేకులు బాతిచ్చి వస్తా, ఎట్టట రాదో మా సంగతి చూస్తా. అయితే అది ఏం చేసిందంటే, మీ 2002లో ఏమైంది, మేము నాగారెడ్డి సార్ ఉన్నప్పుడు అది పన్ను కట్టినాం, ఇంటి పన్ను కట్టినాం, 4 రసీదులు ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఈ ప్రభాకరెడ్డి సార్ ఉన్నప్పుడు మళ్ళీ 3 రసీదులు కట్టినాం. కడితే ఆమె అది కలర్ సుజాత ఏం చేసింది, ఇప్పుడు నాగారెడ్డి సార్ ఉన్నప్పుడు నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ లేదు, ఆ నెంబర్ ఎటు పోతుంది, ఆ నెంబరు 219 గజాలకు పన్ను కట్టించుకుండు. 219కి పన్ను కట్టించుకున్నాక మళ్ళీ 103 గజాలకు పన్ను కట్టించుకుండు. అవి 4 పనులు, అవి 4 ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి. అయితే కలర్ సుజాత ఏమన్నది, 219కి పన్ను కట్టించుకున్నావు కదా, ఆ రసీదు ఎటు పోతుందని అంటుంది. అడిగింది, అడిగితే ఇంతలో పెళ్ళి ఫోన్ పెట్టేసింది. ఆమె ఫోన్ పెట్టేసింది, ఇంతలో ఏమో కొడుకు పెళ్ళి అడ్డం వచ్చింది. అడ్డం వచ్చి నెల రోజులు దాకా తిరగదు కదా, పెద్ద ఆమె కదా, అందుకే పోలే. ఇంతలో దివాన్ మేడం కాడికి వచ్చినాం. ఫస్ట్ వచ్చినాక మళ్ళీ ఆమె కూడా మా వార్యవస్సు సంఘం కొంటామని ఆడిపోయినాం. నీకెందుకు పెద్దమ్మ, నువ్వు వేడకు, కారు కిరాయి ఇస్తా, నువ్వు కారు కిరాయి ఇవ్వద్దు, నేనే తీసుకుపోతా, నీ తాగట్ట రాదు, నేను మేకులు బాధించి వస్తానని మాట్లాడింది. ఇంతలో పెళ్ళైంది, మేము పోలే. మన 6వ తారీఖు పెళ్ళైంది. 6వ తారీఖు కనుక 5వ తారీఖు 12వ తారీఖు మళ్ళీ వీళ్ళు దివాని మేడం మిరాలు కూడా మమ్మల్ని కదా, మళ్ళీ ఈ మాట కూడా వినాలి కదా అని ఇటు పోయినాం. ఇటు పోతే మళ్ళీ ఏమన్నారు, ఆడిపోయినాక ఇది కొట్టిన దాని మీద ఉంది, ఇల్లు మీద లేదు, ఇల్లు మీద లేదట, మార్చేసి. ఏం చేయాలి, మేము ఏం చేయాలి చెప్పండి. మేడం వస్తా ఉందా మరి, ఏ మేడం వస్తానండి, వచ్చి ఈ మేడం చెప్పి ఇప్పుడు ఆ మేడం కాడికే పోతాం, ఇక వచ్చి చెప్పిస్తాను. మాట్లాడింది ఇటు సంగతి, సీతక్క చేసి తిరుపతిలో ఉందామా చేసి మాట్లాడింది, తిరుపతిలో ఉందని చెప్పి ఫోన్ పెట్టి తిరుపతి బిజీ ఉంటుందని. దివాని మేడానికి కూడా నెంబర్ ఇవ్వమంది, దివాని నెంబర్ మా కాడ లేదని ఆమె ఎవరినో వాళ్ళ సిపి అని ఆయన పిఏ ఉంటుంది కదా, ఆ పిఏ చెప్పిండు. చెప్తే ఫోన్ చేసి బిజీ అని వచ్చింది, ఎత్తలేదు, ఇక ఊకుంది. పని కావట్లే మేడం. లాస్ట్కు నిన్న మన టీవీలో వస్తుంటే ఇది తొలిగి వేలు రఘునందమా ఆడి పోవాలని మేము 3 వారం నుంచి అనుకుంటున్నాం. నెంబర్ రాసిచ్చి ఆపించుకున్నాం. ఆడికి వచ్చి సుజా దాంట్లో కలిసి వాళ్ళ నెంబర్ తొలుగు వెలుగు అన్నది నెంబర్ తీసుకున్నాం. వీళ్ళు చెప్పడం కాకుండా ఆడికి వస్తాం అనుకుంటున్నాం. ఎందుకని మాకు సొమ్ము లేదా, కొడుకు లేకుండా సొమ్ము లేకుంటే ఇట్టమా, ఒక సొమ్ము వాళ్ళు ఇల్లు వాడుకుంటే మీరు ఊకుంటారా, ప్రభుత్వం ఊకుంటారా? ఓట్లు వేసినప్పుడు మేము
కావాలి, కాంగ్రెస్ కావాలి. ఇప్పుడు ఉన్న భూమి పోతే మాకు హక్కు లేదా? మాకు చేయరా మీరు? ఎంతకని తిరగాలి మేము? ఎంతకని తిరగాలి అంటే ఇప్పుడు లీడర్లు ఉండగానే వాళ్ళకల్లే చేస్తారు, వాళ్ళకల్లే మాట్లాడతారా మీరు? మా భూమి మా సొంత మాతగారు ఉన్న జాగా, మా పిల్ల పెళ్ళైంది, మా బావగారు పిల్లలు పెళ్ళిళ్ళైనాయి, పూటలు కూడా తెచ్చినాం, ఈ మేడం కాడికి తెచ్చినాం, ఫోటోలు తెచ్చి కూడా తెచ్చినాం. చేస్తా అంటుంది, నువ్వు చెప్తుంది కానీ ఆడి పోతే నల్లండ పోతే కావట్లే. వీటితోటి పని ఉంది, అందిస్తున్నారు, మాకు ఆ డబ్బు లేదు. ఎవరు అందిస్తారు? ఇక ఆలే గొల్లోలే ఏముంది అవతలోళ్ళు. ఇప్పుడు మేము పోయినాం మొన్న, మొన్న 5వ తారీఖు పోయినాం, మేము 5వ తారీఖు పోయినాం, 8 గంటలకు పోయినాం, పోయి ఆడ కూర్చున్నాం. ఇక అది ఇంకా అది కోర్టు తీయలే తాళం, 10ంటి గంట కానీ ఆయన మేము హైదరాబాద్ నుంచి వస్తామని చెప్పిన బట్టి 8ంటికి పోయి ఆడ కూర్చున్నప్పుడు ఈ గొల్లోళ్ళు రాలేదు. పోలీ అది సుధాకర్ సార్ పిఏ ఉంటాడు కదా, అయితే పీపీ అన్నాడు కదా, వాళ్ళు వచ్చిన చూసిన పని కానిస్టేబుల్ దోలిండు, కోర్టు కానిస్టేబుల్ దోలిండు. 2 సార్లు పోయి వచ్చిండు, వాళ్ళు రాలేదు సార్ అని చెప్పారు. ఈ కానిస్టేబుల్ చెప్పిండు పీకి పైన సుధాకర్ పీపీకి చెప్పిండు, సరే అమ్మ వాళ్ళు రాలేదు కదా మీరు పోరి మళ్ళీ వారం అని చెప్పిండు. మళ్ళీ మేము 12వ తారీఖు పోయినాక అంటారు కదా, మీరు రాత్రి 7ంటికి సంతకాలు పెట్టిపోయారు. కోర్టు తీర్థాల సంతకాలు ఎడబెడతారు సారు, మేము వచ్చినాము వాళ్ళు కోర్టు తీర్థాల సంతకాలు ఎడబెట్టిపోయారు అంటే వీటితో పని ఉన్నట్టు కదా, డబ్బులతో పని ఉన్నట్టు కాదా? కానిస్టేబుల్ ఏమంటాడు, మీరు రాజీ పడతారని చెప్పి నేను కోర్టు నోటీసు పంపలేదు అంటాడు ఆడు. అరే మేము నీకు చెప్పినామా? ఇప్పుడు మేము నీకు చెప్పలే కావాలి, మేము రాజీ పడతాం నుంచి ఇంపుకుంటారు ఇట్లా 3 మీద 4 నెలలు అయిపోయి, 3 ఏళ్ల మీద 6 నెలల మీద 15 రోజులు, 3 సంవత్సరాల మీద 6 నెలల మీద 15 రోజులు యాటికి టోటల్ అయిపోయింది. ఇక మాకు ఇది చేస్తున్నాం ఏం లేదు సార్, మీ ఇద్దరం మందు పోసుకొని నాగరాజు రేవంత్ రెడ్డి గారు మాకు చేయలేదు అని మందు పోసుకొని తెస్తాం, మేమైతే ఉండం. ఇది చూస్తాం, మాకు ఇల్లు లేదు, వానకాలంలో సేడ వండాలి, ఇల్లు లేదు. రేవంత్ రెడ్డి గారు మాకు పని చేయలేదు, మందు పోసుకొని చచ్చిపోతాం. సూసైడ్ అయినా చేసుకుంటా నేను చెప్తున్నా, మా వల్ల కావట్లేదు. తిరుగుతుంది కూడా పైసలు లేవు, బస్సులలో వస్తే మిరా నుంచి వస్తే నడులు పోతున్నాయి, టికెట్లు వెళ్ళిపోయారు కానీ దేబాస్ తీసుకొని వచ్చినాం. ఏ లాభం? మేము బతుకుదేరి వచ్చిన మిషన్ కుట్టేదాన్ని ఇప్పుడు మిషన్ కుట్టకుండా 3 నెలలు మిషన్ కుట్టలేను, ఈ ఇద్దరు సరిపోతుంది. సాగు బతుకులు ఉంటున్నాయి ఆడ, కొడతారు ఎప్పుడు దొరకాలని కొడతారు వాళ్ళు, కొడతారు. మొన్న 5వ తారీఖు పోయి సాయంత్రం బలాట్లు ఆకలిస్తున్నా, ఈ మళ్ళీ మిరడం పోయినాక ఆకలిస్తుంటే అరే ఆడుండా పోయినాడ్రా అంటుండు. ఏమన్నట్టుగా నేను ఆకలిస్తున్నా, ఈయన లోపల ఉండు, ఆడుండా పోయినాడ్రా అని ఫోన్లో మాట్లాడుతుండు. అంటే నైట్ పోయినా ఉదయం పోయినా మమ్మల్ని చంపడానికే కదా. మీరు ఎందుకు పడుచుకుంటారు? గవర్నమెంట్ పడుచుకోవాలా? ఓట్లు వేసినప్పుడు ప్రజాపాలన వచ్చి ప్రజలకు మేలు చేసేలేదే, ఏమైనా ఇబ్బందులు జరిగే తప్ప ఏం లేదు, వచ్చిపోవడం తప్ప ఏం లేదు. ఇక్కడ ఏమైనా జరుగుతుందా? ఇగో మొన్న వస్తుంటే కారు గుద్దుకోపోయింది, 1 నిమిషాల కారు గుద్దుకుంటుండే, అప్పుడు ఎవరు మాకు బరు చెప్పండి? మా పిల్ల వద్దే, మీరు తిరగకురే అని మా పిల్ల మొత్తుకుంటుండే. ఏ లాభం? రేపు ఇప్పుడు మమ్మల్ని చస్తారు, మేము చస్తాం, ఎవరు మారేయాలి? ఆ పిల్లకి లేదా? మా డబ్బులు ఎవరు పెట్టుకోవాలి? ఉన్న ఇళ్ళని ఉండాలి, ఉన్న ఇల్లు ఉంటే ఆ ఇళ్ళని నమ్మి దీనికల్లా తెస్తారు కదా. అట్లా పట్టుకో, ఉన్న మిషన్ కూడా కుడతలేదు ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి. ఇప్పుడు అంతా తిరిగి పోయి అడ్డం పడుతున్నా. చూస్తూ ఉంటే అనేక సమస్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏం జరిగి అధికారుల మిస్టేక్గా లేకపోతే ప్రభుత్వంలో వైఫల్యం ఉందా? ఎందుకు అధికారులు మరి చెప్తే వింటలేరు? అందులో భాగంగా ఈరోజు ప్రజాభవన్కి ఒక సమస్య రావడం జరిగింది. మనిషి బతికుండగానే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంటే టెక్నికల్ ప్రాబ్లమా, ఏం ప్రాబ్లమ్? అసలు మనిషి అది అప్లై చేసుకుందే, లేకపోతే వాళ్ళే ఎట్లా డెత్ సర్టిఫికేట్లు ఇస్తారు? అంత నిర్లక్ష్యంగా అధికారులు పనిచేస్తుర్రా? గ్రామ సెక్రటరీకి తెలియకుండా గ్రామంలో ఒక సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది? ఆమె చేతిలో ఉండేది వాళ్ళ చేతులలో ఉండేదే. ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం వస్తుంది? ప్రభుత్వం మీద పట్టుకోలిపోయిందా, లేకపోతే ఏం అర్థమవుతుంది అసలు? ఒకసారి మాట్లాడదాం. నమస్తేనే, ఏమైంది? మనిషి నువ్వు బతుకుండగానే చంపేసిర్రా? బతుకుండగానే సార్ చచ్చిపోయినాడని పెట్టినాడు. పింఛన్ 80 మందికి పింఛన్లు వచ్చినప్పుడే పెట్టినాను. నువ్వు చచ్చిపోయినావు అంటారు, ఇంకా నీకు చచ్చిపోయినాడు అనే పెట్టినారు. ఇంకా ఇప్పటికీ బతుకుండగానే చంపేసిర్రు. బతుకుండగానే చంపేసినాడు. పింఛన్ అసలు ఏం వస్తలేదు సార్, నాకు తిన్నికి వెళ్ళలేదు, చేయనికి వెళ్ళలేదు సార్. ఏం మీరు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చినదే పొలం ఎకరన్నర, అంతే, అది ఏం లేదు. నువ్వు చెప్పే ఏంది అట్లా ఇంత దారుణమైన పరిస్థితి? ఏమంటున్నావు? ఎంఆర్ఓ దగ్గర పోతే ఏమంటున్నావు?
ఇంతకుముందు సార్ ఇది ఎంఆర్ఓ దగ్గర తిరిగినారు పంచాయత్ సెక్రటరీ మెయిన్ కారణం దీనికి ముఖ్యమైన నీతి అంటే ఒక పంచాయత్ సెక్రటరీ ఒక గ్రామంలో నుండి బతికిన వ్యక్తిని చనిపోయిందని మీ సేవలేక కానీ ఆన్లైన్లో కానీ సర్టిఫికేట్ వస్తుందంటే ఏ రకంగా వస్తుంది సార్ అది ఒక పంచాయత్ సెక్రటరీ ఉంటే కదా ఫస్ట్ చిన్నదాని నుండి పైకి రావాలంటే పంచాయతీ ఎంఆర్ఓ ఎండిఓ ఒక కలెక్టర్ సబ్ కలెక్టర్ వీళ్ళందరూ పోతే కూడా ఈ మన్నటి వరకు కూడా లేదు ఏమనంటే మీరు పైకి పోండి హెడ్ ఆఫీస్కి పోండి హెడ్ ఆఫీస్కి ఎట్లా పోతారు సార్ వాళ్ళు ఏ రకంగా పోతారు వీళ్ళు చేశాను కదా అంటే ఇట్లా ఎంతమందిని ఈ అంటారు వీళ్ళు పంచాయతీ సెక్రటరీ చెప్తున్నాడు ఆడ వస్తే ఎంఆర్ఓ కూడా ఎంఆర్ఓ ఏమన్నాడు ఎంఆర్ఓ కూడా నాకు సంబంధం లేదు అది పైకి పంపించినారు అన్నారు అంటే ఇట్లా వీళ్ళే చేస్తే ఒక మనిషి బతుకున్న పని చేయడం వీళ్ళకి సాధనైతే లేరంటారా మళ్ళీ పని చేయలేకనే కదా సార్ పని చేయలేకనే కావాల్సుకుని వాళ్ళ మీద చేస్తున్నాం లేకుంటే వీళ్ళ మీద ఏమన్నా చేసి వీళ్ళు ఏమన్నా స్కామ్ చేసి ఏమన్నా డబ్బులు తింటున్నారా పైసలు అడుగుతున్నా మరి ఏమన్నా ఏం అడుగుతలేడు ఎందుకు చేస్తున్నాడు అంటే మాకు తెలియదు ఉంటున్నాడు అంటే ఎవరు నిర్లక్ష్యం ఇది వాళ్ళదే కదా ఒక అధికారి నిర్లక్ష్యమే కదా సార్ అది అధికారే ఈ మాట అంటే అధికారం లేని వాళ్ళు ఏ రకంగా అనాలా ఇంకెంతమంది ఉంటారు ఇటువంటిది ఇంకొక పని ఎవరికి జరగకుండా ఇది ఒక తగిన చర్య తీసుకొని ఒక అధికారులు అనేది వీళ్ళకంటే పై అధికారులనే వీళ్ళకి ఒక పద్ధతిగా చెప్తే రేపు పొద్దున ఏదైనా జరగరాందన్న జరుగుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఏం లేదు ఆయనకు ఒక 4 సంవత్సరాలు అవుతుంది మన కాలు కన్నె కట్ అయిపోయి ఈ రోజు వరకు కూడా ఒక పింఛన్ అంటున్నాడు ఆయన తినడానికి పరిస్థితి లేనప్పుడు ఊర్లో పంచాయతీ సెక్రటరీ ఇంకేమొస్తాయి మరి మంచి బతుకున్న మందిని చనిపోవడం అని కారణం ఏంది దాని గురించి ఈరోజు మేము ప్రజావానికి రావడం ఏమన్నాడు మరి లోపల పోతే చెన్నారెడ్డి సార్ డైరెక్ట్గా పిలిపించుకొని మాట్లాడినాడు ప్రజావాణిలో ఈరోజు మేము చూసినది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఈరోజు వచ్చినా చూస్తే చెన్నారెడ్డి సార్ ఉండే ఎందుకు ఇచ్చినాడు అట్లా ఏ రకంగా ఇచ్చినాడు ఎమ్మెల్యేగా వాళ్ళని పిలిపించి మాట్లాడినాడు మాట్లాడితే అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన అధికారులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి సరే సార్ ఇప్పుడే చేస్తామని ఆయన కూడా ఒక గద్వాలకు ఫోన్ చేసి ఒక మండలానికి ఫోన్ చేసి మాట్లాడినాడు ఇటువంటిది ఎందుకు జరుగుతుంది అనేది ఒక మా నిర్లక్ష్యమా అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే ఈ అధికారం అటువంటిదే ఎందుకు చేస్తున్నారు అనేది మాకు అదే మేము నేడి ముందర వచ్చి మాట్లాడము ఇటువంటి జరగకూడదు అనేది గద్వాల నుంచి నువ్వు ఇందాక వచ్చినావు ఆయన వేసుకొని ఇప్పుడు ఆయన తీసుకొని ఎన్నిసార్లు తిరిగినాయి 3 సంవత్సరాల నుంచి అల్లంపు ఇక్కడ వరకు కాదు అక్కడ 100 సార్లు తిరిగింటాం గద్వాళ్ళు మైబునారు మానపాడు ఇవన్నీ తిరిగి యాసరికి వచ్చి లాస్ట్కి వచ్చేసి ఈడకు పోయేతాం అనేది ఒక ఆశతో వస్తే ఆశ ఈరోజు తృప్తి పరిచింది నిజానికి చెప్పాలంటే చెన్నారెడ్డి సార్ ఇంత కేర్ఫుల్ తీసుకుంటాడు అనేది మేము ఎప్పుడు కూడా ఊహించుకోలేదు కానీ ఈరోజు తీసుకున్నాడంటే చాలా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ చెప్తున్నాం సార్ రైట్ ఇది దీనికి మొదటి కారణం ఆయన గ్రామ పంచాయతీలో పనిచేస్తాడు దీని మొదటి కారణం సదరన్ సర్టిఫికేటు గవర్నమెంట్ నుంచి వచ్చింది అది పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు వీళ్ళకి ఆల్రెడీ మన పోస్ట్ ద్వారా వచ్చింది పోస్ట్ ద్వారా వస్తే గ్రామ పంచాయతీలో పనిచేసే వ్యక్తి అని చెప్పేసి గ్రామ పంచాయతీ మహేష్ ఆయన ఏం చేసిందంటే నేను చేపిస్తా నా పంచాయతీలో పనిచేస్తున్నాను కదా నేను చేపిస్తా పెన్షన్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని పోయి పింఛన్కి అప్లై చేస్తాను సర్టిఫికేట్ తీసుకొని పోయి ఆయన తీసుకుపోయిన 1 వీక్ 10 డేస్ లోపే మేము పోయి ఆన్లైన్లో చెక్ చేస్తే మీ సేవ కోపమా కక్షణ అనేది తెలియదు లేదా ఇతని మీద ఇతను చనిపోయిందని చెప్పేసి అతను ఏమన్నా స్కామ్ చేసిండా ఏదైనా ఇన్సూరెన్స్ ఎత్తుకున్నాడా ఇన్సూరెన్స్ తీసుకున్నాడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నాడా కేసు పెట్టలే మరి మీరు కేసు పెట్టలే ఆయన వెళ్ళిపోయిండు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది ఇక కేసు పెట్టలే మేము ఇంత దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఆయన నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది ఇంకోటి ఏంటంటే దీని పట్ల ఎంపీడీఓ గారు స్థానిక ఎంపీడీఓ గారు స్థానికంగా ఉండే అధికారులు కరెక్ట్గా ఉండి కింది స్థాయి అధికారులను హెచ్చరిస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితులు రాకుండా పునరావృతం కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది ఇది కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రజాపాలన అన్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వల్ల జరుగుతుంది అనుకుంటే అప్పటి నుంచి ఇప్పటివరకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూడా ప్రజామణిలో ఫిర్యాదు చేసినాం 20-30 సార్లు పోయినాం కలెక్టర్కి అప్లై చేసినాం అప్పుడున్న ఎమ్మెల్యే అబ్రహం కలిసినాం ఇప్పుడున్న విజయ్ని కలిసినాం ఎవరు కూడా స్పందించట్లేదు ఏదున్నా కూడా కొట్టిపడేస్తారు ఏదున్నా కూడా కాబట్టి ఇలాంటి విషయాలను ఇలాంటి అధికారులను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజాభవన్కి వస్తే ఫస్ట్ టైం రావడం వీడికి వస్తే ప్రణాళిక సంఘం బోర్డు చైర్మన్ గారు చిన్నారెడ్డి గారు స్పందించారు అధికారులను పిలిపించుకున్నారు ఇతనికి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి కంపల్సరీ అని చెప్పేసి
వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళ దగ్గర మాట్లాడి కన్ఫర్మ్ అవుతుందని చెప్పారు. అది కూడా ఏంటంటే అవుతుందని కూడా నేను నమ్మట్లేదు. ఎందుకంటే అతను 90 డేస్ చెప్పాడు. మన 90 డేస్లో అవుతుందా లేకపోతే 10 డేస్లో అవుతుందా 1 మంత్లో అవుతుందన్న సంగతి ఇంకా తెలియాల్సి ఉంది. అది ఆయన 90 డేస్ కన్ఫర్మ్ చేయలేదు ఇంకా. ఒకవేళ అంతవరకు అయిందంటే మాత్రం సంతోషం. ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. ప్రజాపాలనకు వస్తే ఇంకొకరిని నేను సజెషన్ ఇస్తాను. అరే బాబు అడిగోండి, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా సమస్య కంపల్సరీ పరిష్కారం అవుతుంది. పలాని ప్రణాళిక సంఘం బోర్డు అధ్యక్షుడు ఉన్నాడు, చిన్నారెడ్డి గారు ఉన్నాడు, ప్రత్యేక చొరవ చూస్తాడు అని నేను కూడా 10 మందికి సజెషన్ ఇవ్వగలుగుతా. మీడియా ద్వారా అధికారులపై కింది స్థాయి అధికారులే ఏం చేస్తున్నారు ఏం కథ అని పై స్థాయి అధికారులు అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటేనే ఇలాంటి వాళ్ళకు అన్యాయం జరగదు. మీ మీడియా ముఖంగా వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. రైట్, చూస్తూ ఉంటే అధికారులు కొంచెం సోయితో పనిచేయాలి. మనిషిన్న బతుకున్న మనిషినే చంపిర్రు. అరే చిన్న ప్రాబ్లం, ఇది ఒక సమస్య వచ్చింది, ఏదో తెలియకో జరిగిన తర్వాత చిన్న రికార్డు కరెక్షనే కదా, చేయడానికి ఇబ్బంది ఏముంది. 3 సంవత్సరాల నుంచి దింపుకుంటారా? ఈరోజు గద్వాల నుంచి ఇక్కడ దాకా వచ్చారు, హైదరాబాద్ దాకా. ఇంత దూరం ఇక్కడి నుంచి రావాల్సిన వాళ్ళకు అంతమైనటువంటి స్థితికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు ఇన్ని కంప్లైంట్ వచ్చిందా రాలేదా? వచ్చినా ఏముంది సమస్య? హలో, ఒక మనిషి బతికుండగానే చంపేస్తే ఎక్కడుంది సమాజం? ఏమున్నది? మీరు అధికారులు ఉంటే ఎంత, పోతే ఎంత? మీ వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? అధికారులు నిర్లక్ష్యంగా వివరించితే కఠిన చర్యలు తీసుకోవాలి. అరే మనిషి బతుకుంటే చంపేసి ఎట్లా చంపేస్తారు? ఆయన సెక్రటరీ ఎవరో చేసిపోయిండు, సరే పైన అధికారులైనా దీన్ని కరెక్షన్ చేయాలి కదా. ఎంఆర్ఓ ఉన్నారు, డిఓ ఉన్నారు, లేకపోతే పైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి దగ్గరికి పోయిన సమస్య 3 సంవత్సరాల నుంచి ఆయన దింపుకుంటూ ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చిండు హైదరాబాద్కి. సరే ఇక్కడ రావాల్సి ప్రాబ్లం ఉంది, ఇక్కడికి వచ్చిండు, న్యాయబద్ధంగా మాట్లాడిర్రు. మరి ఇక్కడైనా సాల్వ్ అవుతుందో చూడాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఎందుకు వచ్చింది? అరే చిన్న విషయం ఇది, టెక్నికల్ ఇష్యూ, రికార్డు కరెక్షన్ చేసుకోవాలి అంతే. ఒక రాంగ్ ఏదో జరిగిపోయింది, దాన్నైనా సరిదిద్దుకునే బాధ్యత అధికారుల పైన ఉంటుంది కదా. ఎందుకు ఇలా పనిచేస్తున్నారు? మీ వల్ల ప్రభుత్వ తరపుకు సంబంధించినటువంటి ఆలోచించాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేది ఎవరో కాదు, ప్రభుత్వ ఉద్యోగులే. ప్రభుత్వాన్ని ఖరాబు చేసేది ప్రభుత్వ ఉద్యోగులే. దీనిపైన సంబంధించినటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి మళ్ళా పునరావృతం అయ్యే విధంగా మీరు అట్టే ప్రవర్తిస్తే చట్ట ప్రకారం, ఎందుకంటే వాళ్ళు కోట్ల చుట్టూ ఇరగలేదు, లేకపోతే మీరు వాళ్ళు తిరిగేది అనుకుంటే మేమే ఎప్పుడో కేసులు పెడతారు. ఒక మనిషి బతుకుడని చంపేసాడు ఏంది అసలు? ఏ చట్టం చెప్పింది మీకు మనిషి బతుకుడని చంపేసినట్టు సర్టిఫికేట్లు ఇచ్చాడు? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు? చిట్టు తింపుకోవడము, అధికారము తింపుకోవడం ఎన్నిసార్లు? మనిషి ఒకటి ఉంటుంది, ఓపిక అనేది ఉంటుంది. అది పోయిన తర్వాత ఇంక మనిషి ఏం చేయలేడు. ఆ స్టేజ్కి తీసుకోకండి అధికారులు. మీరేముండ 4 రోజులు డ్యూటీ చేసుకుంటే వెళ్ళిపోతారు. ఎవరి పేరు ఖరాబ్ అవుతుంది? ప్రభుత్వం పేరు ఖరాబ్ అవుతుంది. జనాలను విసిగించుకోవడానికి ఒక అలవాటుగా మారిపోయింది అధికారులకు. దీని మీద కనీసం ఒక మానవత్వంతో ఆలోచించాలి అధికారులు. ఎవరైతే ఉన్నారో, ఏం పేరు ఎంఆర్ఓ పేరు? సార్ తెలియదు, మీరు కొత్త మారినాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన కొత్త మారిండు, ఆయన పేరు తెలియదు. సరే ఎవరైనా సరే వెంటనే దీని మీద ఒకసారి చూడండి. ఇది ఏంది ప్రాబ్లం? ఇది చిన్న రికార్డ్ కరెక్షనే కదా. మీకు తెలిసినంత మాకు తెలియకుండా, కానీ మీ చేతిలో అనుకుంటే 1 నిమిషం పని. మా పని అయిపోయింది. ఎండిఓ మా పని ఏం లేదు, మా పని ఉంటే మేము చేస్తాం కదా. మీరు ఏం తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికి కావాలంటే మేము ఎప్పుడైతే ఆడ కొత్త పింఛన్ ఎప్పుడు ఆన్ అయితే మీ డాడీ పేరు మేము ఆన్ చేస్తాం. కాదే, ఫస్ట్ మనిషి బతుకుండాలి కదా. అంటే మంచి డెత్ అని పడింది కదా సార్. మేమంటే డెత్ అనేది మేము చేసలేము. అది మీరు ఎక్కడ పెట్టినారో మీకు తెలుసు. అదంటే మాకు తెలిసి ఏం చేస్తారు మీరు కదా ప్రభుత్వము, మీకు తెలుసాలి, మాకేం తెలుసు. మిస్టేక్ అయింది, సరిదిద్దాలి కదా. మరి అలా మాతోనే ఏం లేదు. అది పైన మీరు పోయి హెడ్ ఆఫీస్కి పోండి. ఏంటారు మీరు? ఏ ఆఫీస్కి పోవాలంటే మరి హెడ్ ఆఫీస్కి హైదరాబాద్లో ఉంటుంది, హైదరాబాద్కి పోండి. మీరు హైదరాబాద్ చూస్తే మేము హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉండేది కూడా సంబంధం చెప్తలేదు. పేరు ఆయన చెప్తే మాకు ఇక్కడ ఉన్న అడ్రస్ చూస్తే అలా లేదు. అడ్రస్ లేదు. ఇది అధికారుల పరిస్థితి. మా దగ్గర నుంచి వాళ్ళని వస్తే తొందర సమస్య బయటకు పెట్టాలి, నాకు సంబంధం లేదని చెప్పాలి, బయటకు వెళ్ళగొట్టాలి. ఫస్ట్ అక్కడి నుంచి ఆయన బయటకు పంపించాలి.
ఇట్లా వివరిస్తారు తెలంగాణలో. అధికారుల పరిస్థితి ఇట్లా ఉంది తెలంగాణలో. అరే అడ్మినిస్ట్రేషన్ సరిగా చేసుకోండి. ఫస్ట్ ప్రభుత్వం నడపడం ఎంత ఈజీ కాదు. అడ్మినిస్ట్రేషన్ అధికారుల మీద కంట్రోల్ ఉండాలి ప్రభుత్వానికి. అరే మంత్రుల మీద కంట్రోల్ ఉండదు, కనీసం అధికారుల మీద కంట్రోల్ ఉంది. అరే మొన్ననే మనం చూస్తూ ఉన్నాం, కలెక్టర్లను కూడా ముఖ్యమంత్రి హెచ్చరించినటువంటి పరిస్థితి. అంటే కలెక్టర్లు ఒక చట్టబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పని చేయకపోతే గిట్ల ఉంటుంది పరిస్థితి. ఎందుకు మీరు అసలు అధికారుల మీద జనాలకు ఎంత కోపం మీద ఉన్నారంటే చాలా కోపం. ఎందుకు తయారవుతారు ఇట్లా? ఏం చేసిరు వీళ్ళు? ఏం అన్యాయం చేసిరు? ఈ మనిషి బతుకున్నాక చంపేసినంత కఠినమైన ఏముంది? ఇది పెద్ద క్రైము, పెద్ద క్రైము. ఎవరు చేసిర్రు? అధికారులు చేసిర్రు. క్రైమ్ ఇది. మీ మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? మనిషి బతుకున్నాక చంపేస్తారు. ఏ సొసైటీలో మనం బతుకుతూ ఉన్నాం? ఏం చదువుకొని వచ్చిర్రు మీరు? ఏం చదువుకొని వచ్చిర్రు? అధికారం మీ బాధ్యత కాదా ఇది? ఒక సొసైటీకి, ఒక మనిషికి ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం మీకు లేదా? ఇంకనైనా ఈ సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వెంటనే ఇక్కడ ఎమ్మెల్యే గారు దీన్ని స్పందించాలి. ఇది ఎంత ఈజీ కాదు. ఒక మనిషి చంపడం అంటే అది ఈజీయా? క్రైమ్ కదా ఇది. వెంటనే రికార్డులు మార్చి ఆయనకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సరే చూద్దాం ఇంకే దీనిపైన మరి దీనిపై స్పందిస్తారా స్పందియరా చూడాల్సి ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.